దేశాల మధ్య శత్రుత్వాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ లాంటి నేతలు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. మరి మన పక్కలో బల్లంలా ఉంటూ సరిహద్దుల దురాక్రమణకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీని నిలువరించాలంటే భారత్కు ఎంత సత్తా ఉండాలి? యుద్ధమే వస్తే సిద్ధంగా ఉండేందుకు భారత్కు ఆయుధ సంపత్తిని సమకూర్చేదెవరు? అందుకే భారత్ ఫ్రాన్స్ ను వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకుందా? ఇమాన్యుయల్ మాక్రాన్ ఎన్నిక వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనాలేంటి? వాచ్ దిస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మూడో నెలలోకి అడుగు పెడుతోంది. రెండు దేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలు బూడిదపాలు చేస్తున్నాయి. అమాయక ప్రజలు ఈ యుద్ధంలో నలిగిపోతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం సంగతి ఎలా ఉన్నా పొరుగు దేశాలు ప్రమాదకరులుగా మారితే యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాంటప్పుడు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఆపత్కాలంలో అండగా ఉండేందుకు నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి అవసరం. ఫ్రాన్స్ ఇప్పుడు భారత్కు నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం భారత్కు నిజంగా వరమే. ఇప్పటికే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం మరింత నిరాటంకంగా, వేగంగా, సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉందని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ ధోరణి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్ కూడా భారత్ తీరును ప్రశంసిస్తోంది. మాక్రాన్ ఎన్నిక భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలను మరింత బలపరిచేలా చేస్తుంది. అలాగే రక్షణ ఒప్పందాలు మరింత పెరుగుతాయి. మాక్రాన్ ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన భారత ప్రధాని మోడీ మే నెల 2వ తేదీన ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. నిజానికి ఫ్రాన్స్ ఎప్పటినుంచో భారత్కు నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఫిషరీస్, మెరైన్ టెక్నాలజీ, సైంటిఫిక్ రీసెర్చ్, సముద్ర గర్భ అధ్యయనాలు, మెరైన్ బయోడైవర్సిటీ తదితర రంగాల్లో సంయుక్తంగా అడుగులేస్తున్నాయి. ఎకో టూరిజం అభివృద్ధికి, సముద్ర జలాల అంశాలపై అంతర్జాతీయ చట్టాల అమలు విషయంలో కూడా రెండు దేశాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. తీర ప్రాంత, సముద్ర తల బయోడైవర్సిటీని, పర్యావరణాన్ని రక్షించే అంశంపై రెండు దేశాల మధ్య ఒకే అభిప్రాయం ఉంది. మారిటైమ్ సెక్యూరిటీ, ఇండో పసిఫిక్ తీరంలో వ్యూహాత్మక వాణిజ్యం, అలాగే రక్షణ అంశాలపైన రెండు దేశాలకు అవగాహన ఉంది. అత్యాధునిక ఆయుధాల తయారీలో రెండు దేశాలకు ఆసక్తి, సత్తా ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో రెండు దేశాలకు దీర్ఘకాలిక భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక భారత్ పొరుగున ఉన్న చైనాతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్య ధోరణి చూసిన తర్వాత తీర ప్రాంత పరిరక్షణలో భారత్ తన నావికాదళ శక్తిని పెంచుకోవాలి. యుద్ధమే వస్తే అణు జలాంతర్గాములను వినియోగించగలిగేలా సమాయత్తమవ్వాలి. జలాంతర్గాములు ఎక్కువ సమయం సముద్రం అడుగున నిలిచి ఉండేందుకు అవసరమైన టెక్నాలజీకి సంబంధించిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఫ్రాన్స్ నుంచి భారత్ దిగుమతి చేసుకోబోతోంది. నావికాదళంలో జలాంతర్గాముల శ్రేణిని ఆధునీకరించాలని భారత్ ఎప్పటినుంచో అనుకుంటోంది. వాజ్పేయి హయాంలోనే 30 జలాంతర్గాములను సమకూర్చుకోవాలన్న ప్లాన్ ఉన్నప్పటికీ అది సాకారం కాలేదు. కన్వెన్షనల్ సబ్మెరైన్లకు మార్కెట్ డీలర్ ఫ్రాన్సే కావడంతో ఫ్రాన్స్ నుంచి ఈ టెక్నాలజీని భారత్ దిగుమతి చేసుకునే వీలుంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఫ్రాన్స్ భారత్ కి అందజేస్తే ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు మరింత ఊపందుకుని పనులు వేగవంతమవుతాయి. హిందూ మహాసముద్రంలో అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లను కూడా ఫ్రాన్స్ సమకూరుస్తుంది. అంతేకాదు రెండు దేశాల మధ్య అణు టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలు కూడా ఉన్నాయి. పశ్చిమ భారత్లో జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఫ్రాన్స్ సహకారంతో పూర్తయితే 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధ్యపడుతుంది. ఇది 7 కోట్ల కుటుంబాల గృహావసరాలకు ఉపయోగపడుతుంది. ఇండో పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సమన్వయంతో తీర ప్రాంత గస్తీ పెంచుకోవడం సాధ్యపడతాయి. భిన్న ధ్రువ ప్రపంచంలో భారత్ అనుసరిస్తోన్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానం ఫ్రాన్స్ ను ఆకర్షిస్తోంది. భారత పరిశ్రమలు, టెక్నాలజీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు ఫ్రాన్స్ సహకారం అన్ని విధాలా అవసరం. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కూడా వేగవంతమవుతుంది. మాక్రాన్ తిరిగి ఎన్నికవడం వల్ల రాఫెల్ ఒప్పందం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది. చైనా తూర్పు లద్దాఖ్ సమీపంలో కవ్వింపు చర్యలకు, దురాక్రమణలకు పాల్పడుతున్నందున ఎమర్జెన్సీ అవసరాలను ఎదుర్కోవడానికి రాఫెల్ యుద్ధ విమానాలు అత్యవసరం. చైనా తీరుపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగానే ఫ్రాన్స్ భారత్ కు మద్దతు పలికింది. వీటన్నింటినీ మించి రెండు దేశాల మధ్య సాంస్కృతిక పరమైన బంధం కూడా ఉన్నందున అధ్యక్షుడిగా మాక్రాన్ రెండోసారి ఎన్నిక భారత్ కు ఉపయోగపడేదే.